మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం 31వ భాగం 28/7/26 6వ అంకంలో ఉన్నాం. చాప శరీరంలో అంగుళీయకం అంటే ఉంగరం దొరికినట్టుగా వాడు రాజాస్థానం తీసుకెళ్ళినట్టు అంతవరకు చెప్పుకున్నాం. ఒకడు ఇద్దరు ప్రథమ వాళ్ళెవరు స్నేహితులు చెరిగారు. ద్వితీయ తత ప్రవిశది సూతాంకురమవలోకయంతి చేతి అపరాచ పృష్ఠతస్తస్త. మొదటి వాడు అంటున్నా, అత్రా మహరిత పాండుర జీవిత సత్యం వసంతమానస్య దుష్టోసి చూతకోరక ఋతుమంగళత్వాం ప్రసాదయామి. అంటే రెండవ వాడు అమ్మాయో అంటారు. దాని అర్థం ఏంటి? ఉసై మామిడి మొగ్గ, ఏడాది తరువాత కనిపించావు. ఎర్రగా పచ్చగా తెల్లగా ఎంత అందంగా ఉన్నావే. నిజంగా ఈ వసంత ఋతువుకి నువ్వే ప్రాణం, నువ్వే మంగళస్వరం. నీకిదే నమస్కారం, స్వాగతం. రెండవ వరభృతికి కిమే కాకినీ మంత్రయసి. మళ్ళా మొదటి మధుకరీగే సూతకళికాం దృష్ట్వా ఉన్మత్తా పరభృతికా భవత్. ద్వితీయ రెండవ వాడు కథం ఉపస్థితో మధుమాస. మొదటి వాడు మధుకరికే తవేదానీం కాలయేష మద విభ్రమ గీతా. రెండవ సఖీ అవలంబస్వమాం యావదగ్ర పాదస్థిత భూత్వా సూతకలికాం గృహీత్వా కామదేవార్చనం కరోమి. ఉసే పరభృతిగా ఏకాకిని ఒంటరిగా ఉన్న కిం మంత్రయసి, ఏమిటి ఆలోచిస్తున్నావు? మధురికే ఉసే మధురిక సూతకళికాం దృష్ట్వా, మామిడి మొగ్గను చూసి. పరభృతిక అనే పేరు గలనే చిన్నారి కోయ ఉన్మత్తా భవతి, ఉన్మత్తురాలవుతోంది కదా, మైమర్చిపోయింది కదా. కథం ఎలాగే మధుమాస చైత్రమాసం వసంతరు ఉపస్థిత వచ్చేసిందా. మధుకరికే ఉసే మధురిక అంటే 9 మద విభ్రమ గీతాన, మద విలాసంతో కూడిన పాటలు. తవాని ఇదానీం ఇప్పుడు ఏషకాల, ఇదేనా సమయం. శృంగార గీతాలు శంకారాలు ఈ ఋతువే వికసించిన మామిడి పూతతో అనుకూలమై. అవలంబ సఖి పరభృతిగా మాంనం అవలంబస్వ, కాస పట్టుకోవే. అగ్రపాద స్థిత భూత్వా, కాళ్ళ మునువేళ్ల మీద నిలిచి పాదాల కొనల మీద సూతకళికాం గృహీత, మామిడి మొగ్గల గుత్తుని తెంపుకొని కామదేవార్చనం మన్మథ పూజ చేస్తా. యావత్ పువ్వులు తుంపుకునేదాకా పట్టుకో అని. అప్పుడు మొదటివాడు యది మమాపి ఖల్వర్ధమర్చన ఫలస్. రెండవ సఖీమవలంబ్య స్థితా సూతాంకురం గృహ. ఇది కపోతహస్తకం కృతుమం. అది అకధికే శ్వేత సంపద్యతే యత ఏకమేవ నౌ జీవితం ద్విధా స్థితం శరీర
అయి అప్రతిబుద్ధోపి సూతప్రసవోత్ర బంధనభంగ సురభిర్భవత్ త్వమసి మయా చూతాంకుర దత్తః కామాయ గృహీతధనుషే అధికజన యువతి పక్ష్వః పంచాభ్యధిక శరోభవ ప్రవిశ్యాపటీక్షేపణ కుపితః. బాటసారుడు ఇల్లాండ్రే గురిగా కలవాడు అయిన కామాయ మన్మధుని మయా నాచేత దత్తః అసి ఇదిగో సమర్పింపబడ్డ పూజలో భాగంగా సమర్పించా అనడు. త్వం నువ్వు పంచ అభ్యధిక మన్మధుడి బాణాలు 5 శ్రేష్టమై శరహ భవ బాణానివి. మొదటి బాణమే సూత బాణం. ఆగు పంచశరుడికి 6వ బాణంగా నిన్ను సమర్పిస్తా. అవన్నీ మామిడి చిగురు ఒక బాణం, మామిడి పువ్వు మరొక అని చూతాంకుర మామిడి చిగురు క్షిపతి విసురుడు. పూసి చూతాంకురమా నిరంతరం ధనుర్ధారిగా ఉండి విరహిణుల గురిపెట్టే పంచశరుడైన మన్మధుడి ఇక నుంచి నువ్వు గురి తప్పని ఉత్తమ బాణంగా అవుతావు. క్షేపేన విసురుగా తెర తోసుకొని ప్రవేశి కుపిత కోపంతో కంచుకి మా తావత్ అనాత్మజ్ఞే దేవేన ప్రసిద్ధే వసంతోత్సవే త్వం ఆమ్రకలికాభంగం కిమారభసే అను. ఉభే ఇద్దరూ కూడా ప్రసీదత్వార్య అగృహీతార్థే అవాం కంచుకి సకిలశ్రుతం యువాభ్యాం యద్వసంతికైస్తరుభిః అపి దేవస్య శాసనం ప్రమాణీకృతం తదాశ్రయిభిః పత్రిభిశ్చ తథాహి సూతానాం చిరనిర్గతాపి కలిక బధ్నాతి న స్వం రజః సన్నద్ధం యదపి స్థితం కురవకం తత్కోరకావస్థయా కంఠేషు స్ఖలితం గతేపి శిశిరే పుంస్కోకిలానామృతం శంకే సంహరతి స్మరోపి తూణార్ధ కుష్టం శరం సూతానాం చిరనిర్గతాపి కలికా బధ్నాతి న స్వరః స్వం జద సన్నద్ధం యదపి స్థితం కురవకం తత్కోరకావస్థయా కంఠేషు స్ఖలితం గతేపి శిశిరే పుంస్కోకిలానామృతం శంకే సంహరితి స్మరోపి జగిత స్థూణార్ధ పృష్టం శరం. వద్దు సుమా అనాత్మజ్ఞే ఒళ్ళు తెలియని దాన దేవేన మహారాజు చేత వసంతోత్సవం ప్రతిషిద్ధే సది నిషేధింపబడింది తెలుసా. త్వం నువ్వు ఆమ్రకలికాభంగ మామిడి మొగ్గను తొంపడ కిం ఆరంభసే ఎందుకు మళ్ళీ మొదలు పెట్టావు. మన్మథోత్సవాలన్నీ ఆపేశాడు రాజు. ఇద్దరు భీతై వణికిపోతూ ఆర్య అయ్యగారు ప్రసీదతు కనికరించ అవాం మేమిద్దరం అగృహీత అద్ధే విషయం తెలియనివాడు. ఇక్కడ నిషేధం ఉందని మాకు తెలియదు. యువాభ్యాం మీ ఇద్దరి చేత్ న శృతం కిలా ఇంతవరకు మీరు వినలేదా. రాజాజ్ఞన్ మనుషులై ఉండి కూడా మీరు వినలేదా అనడ. మాసంతికై వసంత ఋతువులో శోభించేనవై తరుభి చెట్లతో తత్ ఆశ్రయిభి వాటిని ఆశ్రయించుకొని ఉండే పత్రిభి పక్షులతో యత్ దేవస్య శాసన ప్రభువు గారి ఆజ్ఞ
ప్రమాణీకృతం శిరసా వహించాలి. తత్ ఇది యువాభ్యాం న శృతం గిలా తథా. మీకు తెలియదా అన్న. అని శ్లోకం. సూతానాం కలిగ మామిడి మొగ్గ చిర నిర్గత. ఏడాదికి ఒకసారి పూసేదే అయినా స్వం రాజా తన పుప్పొడి నా పద్నాది బయటికి కనపడనీయడం లేదు. ఉరవకం అవి ఎర్ర గోరింత కూడా సన్నద్ధమయది తొడిమ నుండి వెలువడి వికసించడానికి సర్వసన్నద్ధంగా ఉండి కూడా తత్ పూరకావస్థయ అదే మొగ్గ అవస్థతో స్థితం ఆగిపో. శిశిరలుతు గతేయపి గడచిపోయిన వసంతం వచ్చిన పుంస్కోకిలానం గండు కోయిల వృతం కోత కంఠేషు వాటి గొంతుకల్లోనే స్ఖలితం గొర్రలాడుతుంది కానీ గొంతెత్తి కుయ్యట. స్మరహాపి మన్మధుడు కూడా తూణా అర్ధకృష్టం అమ్ముల పొది నుండి సగం పైకి లాగిన శరం బాణాన్ని శకిదగా నివ్వెరపోయిన వాడే సంహరతి మళ్ళీ వెనక్కి లాక్కొడు మళ్ళీ పొదిలోకి తోసేస్తున్నాడు అని శంకే భావిస్తూ మామిడి మొగ్గలు విచ్చుకోవటంలా వసంతం వచ్చిన పుప్పొడి వెదజల్లటం లేదు. ఎర్ర గోరింట మొగ్గ తొడిగి అదే అవస్థలో ఆగిపోయింది, పూర్తిగా వికసించి. శిశిరం వెళ్ళి వసంతం వచ్చినా గండు కోయిల గొంతు సవరించి కుయ్యటం. మన్మధుడు కూడా అమ్ముల పొదు నుంచి సగం యువతలకి లాగిన బాణాన్ని శకిదుడై అంబుల పొదిలోనే మళ్ళా తోసేస్తారు. తరువులు పక్షులు ఇలా వసంతాన్ని ఆవిష్కరించకుండా ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తుంటే నీకు తెలియదా అన్నారు. నా అస్తి సందేహం ఏమీ లేదు. రాజర్షి దుష్యంతుడు మహాప్రభావ మహామహిమాన్వితుడు. మళ్ళా మొదటి ఇది నాస్తి సందేహో మహాప్రభావో రాజసి అని ఇద్దరు అన్నారు. అప్పుడు మొదటి వాడు ఆర్య కది దివసాని గతాన్యావయోర్ మిత్రావసూన రాష్ట్రీయేన భర్తు పాదమూలాత్ ప్రేషితయు ఇత్తంచనౌ ప్రమదవనస్య పాలనకర్మ సమర్పిత ఆగంతుకతయ అశ్రుతపూర్వ అవాభ్యామేష వృత్తాంతః. సందేహం లేదు. రాజర్షి దుష్యంతుడు మహాప్రభావ మహామహిమాన్ ఆజ్ఞా మాన్య రాష్ట్రీయేన రాజుగారి భావమరది అయిన మిత్రావసు అనేవాడి చేత భర్తు పాదమూల రాజుగారి పాద సన్నిధి నుంచి ప్రేషితయో పంపివేయబడ్డవాళ్ళమై అవయో మా ఇద్దరి కది దివసాని గత ఎన్నో రోజులయ్యాయి. ఇత్తం చ ఇదిగో ఇలా ప్రమదవనస్య ఈ ఉద్యానవనాన్ని పాలన సంరక్షణ పని నౌ మా ఇద్దరి సమర్పితం అర్పగించబడి చాలా నాళ్ల క్రితం మిత్రావసు మమ్మల్ని రాజసన్నిధి నుంచి తొలగించి ఈ ఉద్యానవనానికి కావలిగా ఉంచారు. తత్ ఆగంతక కథయ అలా వచ్చి ఉండిపోవడంతో ఏషః ఈ వృత్తాంతం రాజశాసనం కథ అవాభ్యాం మా ఇద్దరి అశ్రుతపూర్వ మునుపు విన్నది కాదు, ఇప్పుడే మీ నోట వింటున్నాం. తెలియకపోవటంతో తెలియకుండా మామిడి మొగ్గను తుంపాం.
కంచుకి అంటాడు భవతో నా పునరేవం ప్రవర్తితవ్యం, మళ్ళీ చేయకండి. ఉభయ ఇద్దరూ కూడా ఆర్య కౌతూహలం యజ్జనేన జనేన శ్రోతవ్యం కథయత్వయం కిన్నివృత్తం భర్త్రా వసంతోత్సవం ప్రసిద్ధం అని. సానుమతి ఉత్సవ ప్రియా ఖలు మనుష్యా గురుణా కారణేన భవితవ్యం. కంచుకి బహుళీభూతమేతత్ కిన్న కథ్యతే కిమత్ర భవత్యో కర్ణపదం నాయాతం శకుంతలా ప్రత్యాదేశ కౌలీనం అని. సరే పునః మళ్ళీ ఏవం ఇలా నా ప్రవర్తితవ్యం, ఇలాంటి పనులు మళ్ళీ మొగ్గలు కొయ్యడం ఎప్పుడూ చెయ్యక. ఆర్య మాన్యుడా నవ్వు మా కుతూహలంగా ఉందయ్యా. అనేన జనేన ఈ మా చేత శ్రోతవ్యం యది వినదగ్గది అయితే కథయతు చెప్పు. కిం నిమిత్తం ఎందుకు భర్త్రా రాజు వసంతోత్సవం విప్రసి నిషిద్ధ ఎందుకు నిషేధించాడు. ఉన్నవప్సిత మనుష్య మానవులు ఉత్సవ ప్రియా కలు, ఉత్సవాలు చేసుకోవడంలో సంబరాలు పడతాస్తారు. అయినా నిషేధించాడంటే గురుణా కారణే, ఏదో గురువు అంటే పెద్ద కారణం ఉండే భవితవ్యం జరిగి ఉంటుంది, ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది అని అర్థం. కంచుకి బహుళీభూతమేతత్కంచన కథ్యతే కిమత్ర భవత్యో కర్ణపదం నాయాదం శకుంతలా ప్రత్యాదేశ కౌలీనం అని. బహుళీభూతం బహుళ ప్రచారంలో ఉన్నదే లోకల్ అందరికీ తెలిసిందే. ఏతద్ ఈ విషయం కిం న కథ్యతే ఎందుకు మీరు చెప్పరు. శకుంతలా ప్రత్యాది శకుంతలను నిరాకరించటమనే కౌలీనం రాజుకు వచ్చిన లోకాపవాదం. శాత్ కౌలీనం లోకవాది అమరం. అత్ర భవత్యో మాన్యురాండ్రైన మీ కర్ణపదం నా అయాచితం, చెవికి సోకలేదా, ఈ అపవాదు మీరు వినలేదా. అంగుళీయక దర్శనం యావత్ రాజుగా ఉంగరం చూడటం వర్ రాష్ట్రీయ ముఖాత్ మిత్రావసువు నోటి నుండి శృతం ఆలకించబడింది విన్నాం కదా, అంతవరకు విన్నాం. తేన హ్యల్పం కథయిష్టవ్యం యథైవ ఖలు స్వాంగుళీయక దర్శనాత్ అనుసృతం దేవేన సత్యమూఢపూర్వామి తత్ర భవతి రహసి శకుంతలా మోహాత్ ప్రత్యాధిష్ఠేతి తదా భృత్యేన పశ్చాత్తాప ఉపగతో దేవః తథా. అంచేత అంతవరకు మీరు విన్నారు కనుక కథయితవ్యం, ఇక చెప్పాల్సి అల్పం హి తక్కువే. స్వ అంగుళీయక దర్శన తన ఉంగరాన్ని చూడటం వల్ల మాన్యురార్ తత్ర భవతి మాన్యురార్ శకుంతలాది రహస్యంగా నేన సత్యం నిజంగాని ఊఢపూర్వ మునిపే పెళ్ళాడబడింది. మోహాత్ మతి విభ్రమం వల్ ప్రత్యాదిష్ట తిరస్కరింపబడింది ఇది అని. యదా ఏవ ఖలు ఎప్పుడైతే దేవేనా రాజుగారి చేత అనుస్మృతం గుర్తు చేసుకోబడిందో తదా ప్రభృతియ ఆ క్షణం నుంచి దేవ మహారాజు పశ్చాత్తాపం పొందినవాడు తథాహి అయ్యాడు. ఎలాగంటే
రమ్యం రమ్యం ద్వేష్టి యథా పురా ప్రకృతిభిర్ న ప్రత్యగం సేవ్యతే శయ్యా ప్రాంత నివర్తనై నిగమయత్యుద్నిద్ర ఏవ క్షపాః దక్షిణ్యేన స న దదాతి వాచముచితా అంతఃపురేభ్యో యదా గోత్రేషు స్ఖలిత తదా భవతి చ వ్రీడా విలక్ష్య స్థిరం రమ్యం ద్వేష్టి యథా పురా ప్రకృతిభిర్ న ప్రత్యగం సేవ్యతే శయ్యా ప్రాంత వివర్తనై వేగమయ చున్నిద్ర ఏవ క్షపాః దక్షిణ్యేన దదాతి వాచముచితాం అంతఃపురేభ్యో యదా గోత్రేషు స్ఖలితస్తదా భవతి చ వ్రీడా విలక్ష్య చిరం తా సానుమతి ప్రియం మే కంచుకి అస్మాత్ ప్రభతో వైమనస్యాదుత్సవః ప్రఖ్యాతః ఉభే యుజ్యతే నేపథ్య ఏతు భవాన్ అని నేపథ్యంలో ఒక ప్రకృతి మంత్రుల చేత రమ్యం అందమైన ఆహ్లాదకరమైన ఏ వస్తువునైనా ద్వేష్టి అసహించుకుంటున్నాడు అప్పటి నుంచి. పురా మును యథా ఎట్లాగో ప్రకృతి మంత్రుల చేత ప్రహృతాం ప్రతిరోజు నా సేవ్యతే సేవలందుకోవట్ల దర్బారుకి రావ ఉన్నిద్ర నిద్ర పట్టనివాడు శయ్యా ప్రాంత వివర్త పడక మీద దొర్లాటతో క్షపాహ రాత్రుడు నిగమయతి వెళ్ళదీస్తారు అంతఃపురేభ్య అంతఃపుర కాంతర దాక్షిణ్యేన బతిమాలుకో దయతో ఉచితాం వాచ అత్యవసరమైన మాట దదాతి ముక్తసరిగా యదా అలా ముక్తసరిగా మాట్లాడే గోత్రేషు ఆ కాంతల పేరుల విషయంలో స్ఖలిత తడబ వాడై ఒకళ్ళ పేరుతో శకుంతల పేరుతోనో పిలిచి తదా అప్పటిక శిరం చాలా వ్రీడా లక్ష్య విలక్ష సిగ్గుతో నివ్వెరపోతూ భవతి అవుతున్నాడు. నాకు ప్రియం కలిగించే చాలా మంచి మాట చెప్పావు అనర్థం. యుజ్యతే యుక్తమే. ఈ కారణంగా ప్రభవతః వైమనస్యాత్ ప్రభుగారి విమనస్కత వల్ల ఉత్సవః వసంతోత్సవం ప్రత్యాఖ్యాతః నిషేధింపబడి కనుక యుజ్యతే న్యాయమే. ఆయన మనసు బాగా లేకపోతే ఈ ఉత్సవాలు ఆడబడి ఎందుకు? ఇంతలోకే భవాన్ నువ్వు ఏతు ఇటురా అని నేపథ్యంలో ఒక కేక వినిపించింది. ఏం జరుగుతుందో రేపు తెలుసుకో.